నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. వేద జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి డిసెంబర్ మొదటి వారంలో అంగారకుడు తన సొంత రాశిలో సంచారం చేయడం వల్ల రుచిక రాజయోగం ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ యోగం శక్తివంతమైందని అంటున్నారు. దీనివల్ల మిథునం, తుల సహా కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. ఆర్థికంగా రెట్టింపు లాభాలను పొందే అవకాశం ఉంది. అలాగే సమాజంలో గౌరవం సైతం పొందుతారు. కెరియర్ పరంగా అద్భుతమైన పురోగతి సాధిస్తారు. వ్యాపారులకు మరింత ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. మొదటగా మిథున రాశి. ఈ రాశి వారికి డిసెంబర్ తొలి వారంలో లాభదాయకంగా ఉంటుంది. బంధువుల నుంచి గౌరవం లభిస్తుంది. ప్రత్యేక బహుమతులు అందుకుంటారు. ఈ సమయంలో మీ కోరికలు నెరవేరుతాయి. మీ ఫ్యామిలీలో సంతోషం నెలకొంటుంది. మీ ప్రేమ, వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది. ఇక తర్వాతి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఈ డిసెంబర్ మొదటి వారం శుభప్రదంగా ఉంటుంది. వారం ప్రారంభంలో కెరియర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు. మీ ఆదాయ వనరులతో పాటు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపారులు మంచి లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. అలాగే అవివాహితులకు వివాహ యోగ సూచన ఉన్నది. ఇక తరువాతి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అన్ని రంగాల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో ప్రభుత్వ పనుల్లో మంచి విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. ఫ్యామిలీలో సంతోషం ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఇక తరువాతి రాశి ధనుస్సు రాశి. ఈ వారంలో ధనుస్సు రాశి వారు అనేక ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కెరియర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు. మీ ఫ్యామిలీలో గతంలో కంటే సంతోషంగా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితంలో సంబంధాలు గతంలో కంటే సామరస్యపూర్వకంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. కష్ట సమయాల్లో మీ జీవిత భాగస్వామి నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని అందుకుంటారు. ఇక తరువాతి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి తొలివారం శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఊహించని లాభాలు అందుకునే అవకాశం ఉంది. కెరియర్లో మీరు పడుతున్న కష్టాలన్నీ తొలగిపోయే అవకాశం కూడా ఉంది. తీర్థయాత్ర చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పోటీ పరీక్షల్లో విద్యార్థులు రాణిస్తారు. మీ పిల్లల నుంచి శుభవార్త కూడా వింటారు.